ఇండియా కూటమిలో ఇటీవల పరిణామాలపైన మీడియాలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఇండియా కూటమి చీలిపోతుందా, ఈజ్ ఇండియా అలయన్స్ హెడింగ్ ఫర్ ఎ స్ప్లిట్? ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయన్నది నిజం. విభేదాలు ఉండడం కూడా సహజం. ఎందుకంటే ఒక కూటమిగా ఏర్పడినప్పుడు విధానాలపైన వ్యూహాలపైన చాలా సందర్భాల్లో విభేదాలు వస్తూ ఉంటాయి. ఈవెన్ అధికార ఎన్డీఏలో కూడా విభేదాలు ఉన్నాయి. మీకు లాటరల్ ఎంట్రీ విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తే జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అభ్యంతరాలు చెప్పాయి. ప్రభుత్వం వెనక్కు కూడా తగ్గింది. ఆ లాటరల్ ఎంట్రీ జీవోను కూడా ప్రాసెస్ని కూడా మోడీ గవర్నమెంట్ హాల్ట్ చేసి ఆపేసింది. ఇలా కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఎస్సీ వర్గీకరణ పైన బీజేపీ అనుకూలంగా ఉంటే లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చాక కూడా నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి కృష్ణమాదిగ నాయకత్వంలో నేను కూడా ఎస్సీల వర్గీకరణకు పోరాడుతానని చెప్పినాక కూడా ఇప్పటివరకు సిగ్నిఫికెంట్గా అడుగు ముందుకేయలేకపోయాం. అందువల్ల అనేక అంశాలపైన ఈవెన్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్పై కూడా మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూలకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఆ విభేదాలు ఉంటాయి. అధికార కూటమిలో ఆ విభేదాలని అధికారం అనేది ఆపేస్తుంది. కాస్త ముదిరి పాకాన పడకుండా ఆపుతాయి. ఇక అనివార్యం, అధికారం పోయినా మంచిదే, కూటమి విభేదాలు ముందుకు రావాలి అనుకున్నప్పుడు వస్తాయి. నార్మల్గా అధికారం అనేది కట్టివేస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది మరీ సహజం. అందులో ఎన్డీఏకు ఇండియా కూటమికి ఒక తేడా ఉంది. ఎన్డీఏ ఏమో బీజేపీ బలమైన పార్టీ. ఎన్డీఏలో ఉన్న 293 ఎంపీస్లో 240 ఎంపీస్ బీజేపీ ఎంపీలే. అందువల్ల దాదాపు 80% మంది ఎంపీలు బీజేపీ ఎంపీలే. మిగతా మీకు 20% మాత్రమే ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు. సో నాట్ ఈవెన్ 20%. ఇందుకు భిన్నంగా మీకు ఇండియా కూటమిలో కాంగ్రెస్కు 99 ఉంటే మిగతా పార్టీలకు కూడా అంతకన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అన్ని పార్టీలు కలిపితే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు. ఇండియా కూటమి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంటే ఇండియా కూటమి పక్షాలు మమతా బెనర్జీ బెంగాల్లో, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో, స్టాలిన్ తమిళనాడులో ఇలా బలమైన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నాయకత్వం వేస్తున్నారు. అందువల్ల ఇండియా కూటమి పక్షాల మధ్యని కెమిస్ట్రీకి ఈ ఫిజిక్స్ కూడా ఒక అంశం. అంటే ఆ ఇండియా కూటమి నిర్మాణం ఎలా ఉంది, దాని స్వరూప స్వభావాలు ఏంటివి అనేది కూడా అది ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. అందువల్ల ఈ విభేదాలు చీలిక అనే దానికన్నా కూడా విభేదాలు అవి కూడా దే ఆర్ నేచురల్. ఇక మరి ఏది కట్టివేస్తుంది ఇండియా కూటమిని అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అనివార్యత కట్టివేస్తుంది. ఆ అనివార్యత లేకపోతే ఖచ్చితంగా ఇండియా కూటమి చీలిపోతుంది. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు కూడా బీజేపీతో ఫైట్ చేయాల్సిన అనివార్యత ఉంది. మీరు ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ చాలా హడావుడి చేస్తున్నారు, నేను నాయకత్వం వహిస్తా అని. ఆమె మద్దతుగా అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు సంజయ్ రావుత్, తాజాగా ఆర్జేడీ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరికీ అనివార్యంగా బీజేపీతో ఫైట్ చేయాల్సిందే. వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి అన్నవారు ఆయా రాష్ట్రాల్లో అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు బీజేపీయే. అందువల్ల బీజేపీతో ఫైట్ చేయాల్సిన అనివార్యత ఉన్నంతకాలం కాంగ్రెస్తో ఏదో రూపంలో కలిసే ఉంటారు. అందువల్ల ఆ అనివార్యత అంటే యాంటీ బీజేపీ అనేది ఇండియా కూటమిని ఐక్యం చేస్తూ ఉంటుంది. ఇక ఇండియా కూటమిని ఎలా ముందుకు నడపాలి, ఎలా బలోపేతం చేయాలి అనే దాంట్లో వ్యూహాల మధ్య నీకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకు పార్లమెంట్ ఎలా నడపాలి, కాంగ్రెస్ పార్టీ అదానీ అంశం చాలా ముఖ్యం, అదానీ వ్యవహారంపైన పోరాడాలి అంటున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు అదానీ ప్రజలకంత కనెక్ట్ కాదు, ధరల పెరుగుదల మీద ఫోకస్ చేయాలి, ఇతర అంశాలు ఫోకస్ చేయాలని ఉంది.
సమాజ్వాదీ పార్టీకి సంబాల్ వాయిలెన్స్ హిందూ ముస్లిం ఇష్యూ అది మాకు చాలా ముఖ్యమని అఖిలేష్ యాదవ్ వాదన. సో ఒక్కొక్క పార్టీకి ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ అవసరాలను బట్టి వారి రాజకీయ వ్యూహాలను బట్టి కూడా ముందుకు వస్తాయి. అందువల్ల అల్టిమేట్గా బీజేపీని వ్యతిరేకించడంలో ఐక్యత, ఏ అంశాలపైన వ్యతిరేకించాలి అనే అంశాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అందువల్ల ఇది చీలిక అనడం కన్నా విభేదాలు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఇండియా కూటమికున్న క్యారెక్టర్. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకాభిప్రాయం ఉన్న ఆయా రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు. బెంగాల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఫైట్ నడుస్తుంటే కాంగ్రెస్ తృణమూల్తో లేదు, కాంగ్రెస్ సిపిఎంతో కలిసి పోటీ చేసింది. కేరళలో అసలు బీజేపీయే లేదు, కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య పోటీ. మీకు ఢిల్లీలో కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించాడు కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు అని. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఉన్న భిన్నమైన పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఒక రకంగా ఈ ఇండియా కూటమి లో ఉన్న విభేదాలకు కారణమవుతుంది. అందువల్ల విభేదాలు అనవచ్చు కానీ చీలిక అనలేం. అన్లెస్ బీజేపీతో ఫైట్ చేయాల్సిన అవసరము అనివార్యత లేనంత కాలం ఇండియా కూటమి పక్షాలు అనివార్యత ఉన్నంత కాలం బీజేపీని వ్యతిరేకించాల్సిన అనివార్యత అవసరం ఉన్నంత కాలం ఇండియా కూటమి ఐక్యంగా ఉంటుంది. అదే సమయంలో ఉన్న అనేక రకాల స్థానిక రాజకీయాల నుంచి మొదలుకొని వ్యూహాల వరకు ఉన్న విభేదాలు ఉంటాయి. విభేదాలు ఉన్నా కూడా బీజేపీని ఓడించాలి కనుక జాతీయ స్థాయిలో కలుస్తాయి.